మార్చ్ 2026 ఈ మంత్లో పాన్ ఇండియా స్థాయిలో 3 మూవీలు రిలీజ్కున్నాయి. అందులో వచ్చేవన్నీ రానియన్ని పద తెలుసుకుందాం. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ మూవీ వైబ్స్. ఈ లిస్ట్లో పక్కా ప్లానింగ్తో ఉండి కన్ఫామ్గా వచ్చే మూవీ పెద్ద ఒక్కటే అనిపిస్తుంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ మార్చి 27కు రిలీజ్ పక్కానే చెప్పుకోవాలి. ఈ మూవీ అనుకున్న టైంకు రావాలని షూటింగ్ ప్లాన్ చేసుకుని మరీ పక్కా ప్లానింగ్తో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, వీడియో కంటెంట్, మొన్న రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ అనుకున్నట్టుగానే రిలీజ్ చేశారు. మొన్న విడుదలైన సాంగ్ అయితే ఏకంగా 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉన్న మూవీ నాని హీరోగా వస్తున్న ప్యారడైజ్ మూవీ. ఈ మూవీ రిలీజ్ మార్చి 26. శ్రీకాంత్ వదిల నాని కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. గతంలో వీళ్ళ కలయికలో వచ్చిన దసరా మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర కోసం మంచు మోహన్ బాబును తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అంతా ప్రామిసింగ్గానే ఉంది. కానీ ఈ మూవీ అనుకున్న డైరెక్ట్కి వస్తుందో రాదో అన్న నమ్మకం అయితే లేదు. ఈ మూవీ షూటింగ్ అప్డేట్ లేకపోవడం, మోహన్ బాబు గారి జాయినింగ్ తర్వాత మూవీ షూటింగ్ ఊపందుకుంటుంది అనుకుంటే మూవీ టీం నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. నాకు తెలిసి ఈ మూవీ అనుకున్న టైంకి రావడం కష్టమే. నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉన్న మూవీ టాక్సిక్. యష్ హీరోగా వస్తున్న ఈ మూవీ మార్చి 19కి రిలీజ్ అన్నారు. ఈ మూవీ షూటింగ్ గురించి ఎటువంటి అప్డేటు లేదు. అసలు ఈ మూవీ ఉంటుందో లేదో అన్న క్లారిటీ కూడా లేదంటున్నారు కన్నడ సినిమా వర్గాలు. కేజీఎఫ్ తర్వాత యష్ తన ప్రైమ్ టైంని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్కి ఇస్తే యష్ టైం ఇలా వేస్ట్ చేస్తుంది అనుకోలేదు. ఏం తీస్తుందో, షూటింగ్ ఎడిపోతుందో అన్న దాని మీద ఎటువంటి క్లారిటీ లేదు. ఇక ఈ డైరెక్టర్తో విసిగిపోయిన యష్ మిగిలిన మూవీని తానే డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది. కేజీఎఫ్ 2 విడుదలై దాదాపు 3 సంవత్సరాలు 7 నెలలు దాటింది. ఇక ఈ మూవీ ఎప్పుడు వస్తుందన్న దాని మీద ఎటువంటి అప్డేట్ లేదు. ఈ లిస్ట్లో అనుకున్న టైంకి వచ్చే మూవీ పెద్ద ఒకటే అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.